జరిగే ఇన్సిడెంట్స్ ని ఫన్నీగా స్కిట్ లా చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with this monkey. So let's welcome them. నేను ఒక మంచి సినిమా డైరెక్టర్ అండి. నేను మామూలు సినిమాలు తీయనండి సార్. అలాంటి సినిమా పనిచేయండి సార్. అందగత్తలు అంటే ఎవరండి? హీరోయిన్స్ అండి. ఇప్పుడు అందగత్తలు అంటే ఎవరండి? మన శాంతి స్వరూప్, మన పావని, హరిత, వినోదిని, మన వినోదిని, వేదిషిని, తన్మయ్. వాళ్ళని పెట్టి హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలన్నది నా ఆశ అండి. చీప్ టేస్ట్. బాగుంటుంది మేడం. చూడు మా అందమైన హీరోయిన్ అక్కడ కూర్చోని పెట్టి మేడం. ఇప్పుడు జబర్దస్త్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు రిహార్సల్ లో బిజీగా ఉంటారు. ఇప్పటికిప్పుడు అమ్మాయి గెటప్ వేసిన అబ్బాయి దొరకాలంటే రష్మి నువ్వు చేస్తావా హీరోయిన్ గా? ఆమెకు అదృష్టం లేదురా. చెప్పడం మర్చిపోయా, మా ప్రొడ్యూసర్ సార్ అసలు సినిమాకి డబ్బులు పెట్టట్లేదు. మరి ఎందుకు తీసుకున్నారండి? ప్రాణం పెడుతున్నానని చెప్తున్నా. ఈ సినిమా ఏలో పోతలేండి. బాబు గారు రండి సార్. 6 నెలల నుంచి కడగని టాయిలెట్ లాగా ఉన్నాడు సార్. ఈ 4 బుల్లెట్ సార్. వీడికి మీ గురించి తెలియదు సార్. ఒక్కసారి మీ డైలాగ్ డెలివరీ వారికి చూపించండి సార్. వీడి పట్టవాడు వాడిపోతే వీడు సార్. మన తమిళ సినిమా కదా సార్, తెలుగు సినిమా. ఇప్పుడు నేను చెప్పింది తెలుగే సార్. ఇది చెప్పండి సార్. ఏమంటివి జాతి నెపమున సూత సుతునికి నిలువ అర్హత లేదంటువా? జాతి నెపమున సూత సుతునికి నిలువ అర్హత లేదందువా? సార్ ఫ్లోరింగ్ స్టెప్ లేదు చూపించండి సార్. Tit for tat, shoot that sight, sweet puppet. Chocolate, chocolate, jam, jackpot. స్టైల్ సినిమాలో లారెన్స్ గారిని తలపించలే సార్? మీరు దుబాయ్ ఇదే చేసేవారు సార్. సార్ ఇంతకీ మీకు పెళ్ళైందా సార్? నో. యూత్ అమ్మా బిజినెస్ లో పడి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఆడు దుబాయ్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించాడు సార్. సినిమా తీసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సార్. మీరేమో అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు. అది తెలిస్తే గుండె అయిపోతుంది సార్. అది తెలియకుండా చేస్తే ప్రయోగం అయిపోద్ది. వాళ్ళు ఏమని చేస్తాడు? పెద్ద ప్రయోగం సార్. మీరు ఆతృతతో ఉన్నారు కదా, ఒక్కసారి మన బాయ్స్ ని పిలుద్దామా? హీరోయిన్స్ ని పిలుద్దామా? కమాన్ హీరోయిన్స్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. మన హీరోయిన్స్ సార్. ఎంత చక్కని అందము, బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఒక్కసారి బావా అని పిలవమను. యావని పిలవాలి మిమ్మల్ని కాదయా, ఆమెను పిలవమను. బావా అంది నేనే. చాలా ప్రాంతాల్లో షూటింగ్ చేసి వాటర్ అయ్యి గొంతు బొంగురు పోయింది అంతే సార్. వాట్ ఏ కవరింగ్ సార్. సార్ ఇప్పుడు ఏంటంటే మీరు ఈ నలుగురు హీరోయిన్స్ లవ్ చేస్తారు, కానీ ఏ ఒక్కరిని చూసుకున్న మిగతా ముగ్గురికి అన్యాయం చేస్తారని చెప్పి 5వ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే మీరు పువ్వు ఇచ్చి నలుగురికి ప్రపోజ్ చేస్తారు. పాతకాలం నాటి విషయాలు చెప్తావేంటి? అందరూ వచ్చి నాకు ముద్దు పెట్టాలి సార్. ఎండిపోయిన కిస్మిస్ లో కిస్ అవసరం సార్. నార్మల్. మీరేమో అమ్మాయిలని వాడికి చెప్పాను, అమ్మాయిలని చేయండి. ఓకేనా? ఓకే సార్. లిప్ కిస్. ఓకే. కెమెరా రెడీ సార్. యాక్షన్. సార్ కాదురా, అమ్మాయిల ఆనందం చెందిన తన్మయత్వంలో ఉన్నాడు సార్. సూపర్ సార్. వెరీ గుడ్. ఓకేనా సార్? వెరీ గుడ్. ఇప్పుడు సాంగ్ సార్. నలుగురితో సాంగ్. అలాగే కింద సార్. నిజంగా ఎక్సలెంట్ సార్. మీ డాన్స్ మామూలుగా లేదు సార్. అవునవును సార్. ఇప్పుడు ఒక ఫైట్ సీన్ తీసుకుందాం సార్. విలన్ వచ్చి హీరోయిన్ బలాత్కారం చేస్తుంటారు సార్. అప్పుడు మీరు విలన్ కొట్టాలి. నన్నేం చేయొద్దు. అప్పుడు నన్ను ముద్దు పెట్టద్దు. నన్ను ఎత్తుకోవద్దు.
ఏం చేయదు వీళ్ళ అమ్మాయిలు కాదు చెప్పరా తెలిసిపోయిందిరా అమ్మాయిలు కాదు అదేంటి సార్ అలా అన్నారు అసలు వీళ్ళని పారిపోయాడు ఎలా చేద్దాం నేనే చేస్తలేవా సూపర్ సార్ రెడీ యాక్షన్ చెప్పరా యాక్షన్ అవసరం లేదు సార్ నన్ను ఏం చేయొద్దు డైరెక్టర్ గారు జుట్టు పట్టి లాక్కమన్నారు సార్ జుట్టుతో కాదు ఏమేమి సార్ వీళ్ళ అబ్బాయిలా సార్ మీకు ముద్దు పెట్టింది అబ్బాయిలే మీకు రొమాన్స్ చేసింది అబ్బాయిలే మిమ్మల్ని ఎత్తుకుంది అబ్బాయిలే మీరు రేప్ సీన్ చేసింది కూడా అబ్బాయిలే సార్ నన్నుగా సార్ 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 ప్యాకప్ అండి సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగానే చేశారు, బాగుంది. రోజా గారు డబ్బులు సంపాదించి ఒక సినిమా తీయాలని నలుగురు హీరోయిన్లు ఆశ బాగానే ఉంది కానీ లాస్ట్ కి నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది వాళ్ళ నలుగురు మధ్యలో. నైస్. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. సోఫా ఎక్కట్లేదు కవర్లోకి అంత చిన్న సంచి సోఫా ఎలా పడుతుందా? ముందు బీరో సంగతి చూడేలు. చేస్తే ఒక్క దొంగతనం చేయాలి లైఫ్ సెట్ అయిపోయింది. ఎలా సెట్ అయిపోతావు? మా కిరణ్ అలాగే సెట్ అయ్యాడు. లాస్ట్ వీక్ స్టేట్ బ్యాంక్ లో 1 లక్ష రూపాయలు లేపేశాడు. ₹1,00,000 సెట్ అయిపోతా లైఫ్. పోలీసు దొరికిపోయి లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా జైల్లో. హలో, సంబంధం అండి. కట్నం కూడా వద్దండి. మహానుభావులండి మీరు. ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే ఇంట్లో ప్రతి వాళ్ళకి జాబులు ఉండాలండి. ఏమైనా చేద్దాం ఇక్కడ వస్తున్నాడు కదా. నువ్వు డాక్టర్, నేను పోలీసు, నువ్వేమవుతామా? యోగా టీచర్. సూపర్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు? నేను అదే పెళ్లి సంబంధం కోసం వచ్చాను. పెళ్లి సాఫ్ట్వేర్. పెద్దోళ్ళు ఎవరు లేరండి? మా డాడీ ఉన్నారండి. మీ డాడీ? డాడీ అన్నయ్య ఎక్కడైతే ఉంటుందో, అరాచకాలు ఎక్కడైతే జరుగుతాయో, సొసైటీ ఎక్కడైతే పాడిపోయిందో అక్కడ ఈ డీసీపీ రామచంద్ర ఉంటాడు. డాడీ మెమిక్రీ ఆర్టిస్ట్ అండి. డేటాబేస్ ఏంటి తెలుసా మీకు? తెలుసండి. ఏంటది? డేటాలో బేస్ ఉంటది. మీకు శాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు ₹1,00,000 ఇస్తారు సార్. ఏం చేస్తారు సార్? ఏం లేదు, శాలరీ టైం కి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను సాఫ్ట్వేర్ అంటే ₹1,00,000 ఇచ్చేస్తాను. ఎందుకు మీ జాబ్ ఏంటని? అంటే ఇప్పుడు ఇండియాలో మనకి మార్నింగ్ కదా సార్. అవును. యుఎస్ లో వాళ్ళకి నైట్ అయింది కదా. అవును. ఫోన్ చేసి అందరం లేపాలి అక్కడ. ఏదో చేసాడు భరతనాట్యం. నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము. అలాగా మాస్టర్ ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. చెప్పురా, నేను డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. దాని కాకముందే బెటర్ కొన్నాడు ఇతను. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిహారి? నువ్వారా డాన్ బప్పిహారి? అరే ఉల్లిపాయ నేను రా బప్పిహారి. డాన్ బప్పిహారి నువ్వా? యా. అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. ఒక స్కూల్ టీచర్ నండి. స్కూల్ టీచర్ ఉంటే బాధలు మీకు తెలుసు కదా, నానా టార్చర్లు పెడతారు. 8 o'clock రావాలి, 9:30కి వచ్చావేంట్రా? 8 గంటలకు బయలుదేరిన ఒక విద్యార్థి 9 గంటలకు స్కూల్ చేరాడంటే ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది చెప్పండి. డోంట్ గో అవే, స్టే ట్యూన్. ఒక న్యూస్ రీడర్ కొడుకు సార్. అవినాష్ ఇక్కడ గేట్కి రావాలి, 9కి ఎందుకు వచ్చావు? అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ కొడుకు సార్.